నెక్స్ట్ మనకి ఫ్రీ ఫ్లై సిస్టమ్స్ అని చెప్పేసి అమెరికా కంపెనీ ఇది. సో వీళ్ళు ఒక డ్రోన్ ని తయారు చేస్తారు, ద ఫ్లయింగ్ సన్ 1000 అని చెప్పేసి. సో ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే నార్మల్ డ్రోన్స్ లాగా ఎగురుతుంది, కాకపోతే దీని కాళ్ళకి లైట్స్ అయితే ఉంటాయి. మొత్తం 4 కాళ్ళకి కలిపి 288 ఎల్ఈడీస్ అయితే ఉంటాయి. దీని అవుట్పుట్ వచ్చేసరికి 3333 వాట్ అవుట్పుట్ అయితే ఇవ్వగలదు. మొత్తం లైట్ లూమెన్స్ వచ్చేసరికి 3 lakh లూమెన్స్ వరకు ప్రొజెక్ట్ చేయగలదు. అండ్ ఇది మీకు బ్యాటరీ మీద కూడా రన్ అవుతుంది. బ్యాటరీతో రన్ చేయాలంటే విత్ లైట్ ఓన్లీ 5 నిమిషాలు మాత్రం రన్ అవుతుంది. ఇన్ బిల్డ్ బ్యాటరీతో రన్ చేయాలంటే, లేదు అసలు లైట్ లేకుండా రన్ చేయాలనుకుంటే దగ్గర ఇది మీకు 20 to 50 minutes అయితే ఎగురుతుంది పైకి గాల్లోకి. సో దీనికి ఒకవేళ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ కానీ మీరు ఇచ్చారనుకోండి, కంటిన్యూస్ గా 7 days కూడా రన్ అవుతుందని చెప్తున్నారు. బ్లేడ్స్ కూడా ఏమి హీట్ అయిపోవు, ఆటోమేటిక్ గా కూల్ అయ్యే టెక్నాలజీ మేము వాడాం. సో బ్లేడ్ కూడా ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు, కంటిన్యూస్ గా యూస్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ యూస్ చేసి అని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మామూలుగా ఏదైనా అవుట్డోర్ గేమింగ్ ఆడేటప్పుడు మీరు లైట్ కావాలనుకుంటే దీన్ని యూస్ చేయొచ్చు. లేదు ఏదైనా ఫారెస్ట్ లో ఏదైనా ఎతుకుతున్నారు, అక్కడ కూడా మనకు పవర్ సప్లై ఉండదు కదా, అట్లాంటి చోట కూడా డ్రోన్ ఎగరేసి మీరు సెర్చ్ ఆపరేషన్ చేయొచ్చు అంటున్నారు. డిజాస్టర్స్ జరిగినాయి అప్పుడు పవర్ ఉండదు కదా, అట్లాంటప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఇట్లా రకరకాలుగా దీన్ని యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 51 లక్షలు మాత్రమే.